తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి బిగ్ షాక్. రియాజ్ ఎన్కౌంటర్ పై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రియాజ్ మృతిపై వార్తల ఆధారంగా సుమోటో కేసును నమోదు చేసింది. ఇటు డీజీపీ శివధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఘటనకు దారితీసిన పరిస్థితులు, అలాగే విచారణ స్థితి, వీటన్నిటిపై ఎఫ్ఐఆర్ అలాగే పోస్ట్ మార్టం నివేదికతో కూడిన రిపోర్టుని వెంటనే సబ్మిట్ చేయాలని చెప్పుకొచ్చింది. నవంబర్ 24 లోపు సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ పోలీసులు పట్టుకున్న తర్వాత పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధీనంలో ఉన్న తర్వాత పోలీస్ రివాల్వర్ లాక్కొని కాల్పులకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చారు. ఇటు పోలీసులు ఎదురు కాల్పుల్లో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. సో మొత్తం మీద దీంట్లో కొంత ఆధారాలు లోపిస్తున్నాయా, కొంత హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘం తరఫునైతే దీనిపై వాళ్ళైతే ఒక ఫిర్యాదును నమోదు చేసినట్టు తెలుస్తుంది. సో దీంట్లో అవకతవకలు ఏమైనా జరిగాయా, ఇదేమైనా ప్లాన్ చేసి తనని హతమార్చారా అన్న ఉద్దేశంతో మానవ హక్కుల సంఘం అయితే స్పందించింది. డీజీపీ శివధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు రియాజ్ కథ ముగిసింది అనుకునే సమయానికి మళ్ళీ మానవ హక్కుల సంఘం కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 24 లోపల, నవంబర్ 24 లోపల ఖచ్చితంగా సమర్పించాలి ఈ డీటెయిల్స్ అన్నీ అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నాడు, గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి చెప్పండి, అంటే మానవ హక్కుల సంఘానికి ఏంటి, ఎక్కడ వచ్చింది, అంటే వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఎవరైనా ఫిర్యాదు చేశారా? కళ్యాణ్, ఏదైతే రియాజ్ ఎన్కౌంటర్ అంశానికి సంబంధించి చూస్తుంటే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఆయనని ఎన్కౌంటర్ చేసినట్లు ఏదైతే ఒక ప్రధాన పత్రికలో రావడం, దానికి అంతకు సోషల్ మీడియాలో ఈ పేపర్ లో రావడంతో దానికి అంతకు సంబంధించి హ్యూమన్ రైట్స్ సుమోటోగా మేము ఎందుకు స్వీకరించొద్దని చెప్పి హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించి సుమోటోగా స్వీకరించింది. నవంబర్ 24వ తేదీ 11 గంటలకు డీజీపీ, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఖచ్చితంగా హాజరు కావాలి. అసలు ఏం జరిగింది, ఎందుకు రియాజ్ ను ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక కావాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర హాజరు కావాలని చెప్పి హ్యూమన్ రైట్స్ అయితే నోటీసులు జారీ చేసిన అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఏదైతే ఓ ప్రధాన పత్రికలో, ఏదైతే ఈ పేపర్ లో నడిచే ఓ ప్రధాన పత్రికలో దానికి సంబంధించి పేపర్ కటింగ్ కూడా పెట్టి దానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఆ దాంట్లో ఉన్న అంశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ పోలీసులు పూర్తి స్థాయిలో దీనికి అంశానికి సంబంధించి చూసుకుంటే రియాజ్ ఎన్కౌంటర్ పైన కానిస్టేబుల్ హత్య కేసులో 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఆర్ లాక్కొని పోయిన నిందితుడు పారిపోయే క్రమంలో పోలీసులు కాల్పుల్లో మృతి అనే ప్రధానంగా పత్రికలో రావడం, దానికి అంతటికి సంబంధించి నిందితుడిపై ఇప్పటికే 40 కేసులే, ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్చారని చెప్పి తెలంగాణ డీవీసీ శివధర్ రెడ్డి చెప్పిన మా వ్యాఖ్యలకు సంబంధించి చూసుకుంటే ఆ పత్రిక ప్రధానంగా హెడ్లైన్స్ లో రాసింది. హెడ్లైన్స్ లో రాసిన నేపథ్యంలో హ్యూమన్ రైట్స్ పూర్తిగా దాన్ని సుమోటోగా స్వీకరించి నవంబర్ 24వ తేదీ 11 గంటల వరకు తెలంగాణ డీజీపీని స్వయంగా హాజరు కావాలని చెప్పిన అంశం అది. కళ్యాణ్, రైట్, అంటే రియాజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఫిర్యాదు చేయలేదు. ఓన్లీ ఒక కొన్ని న్యూస్ పేపర్ మాధ్యమాల్లో వచ్చిన ఆ ఆర్టికల్స్ని ఆధారంగా చేసుకొని హెచ్ఆర్సీ మాత్రం ఇలా నివేదిక ఇవ్వాలని కోరింది, అంతేనా? ప్రధానంగా అయితే కళ్యాణ్, ఏదైతే ప్రధానంగా నోటీసులో కూడా మెన్షన్ చేశారు, నోటీస్ సీరియల్ నంబరు 3175/2025, హెచ్ఆర్సీ నంబరు 6745/2025. అందులో ప్రధానంగా మెన్షన్ చేసిందంటే ఆ ప్రధాన పత్రికలు నోటీసులు వచ్చిన అంశానికి సంబంధించి కమిషన్ త్రూ మీడియా, ప్రింట్ అండ్ electronic including the other paper, e-paper Telangana edition dated 21/10/25 అనే పేజీ నంబర్ 1 to 5 లో వచ్చిన అంశానికి సంబంధించి రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హత్య కేసులో 2 రోజుల క్రితం అరెస్టు, ఆత్మరక్షణలో భాగంగా పోలీసుల కాల్పు అని అందులో ప్రధానంగా మెన్షన్ చేశాం. ప్రధానంగా అయితే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చిన వార్తా కథనాలను తీసుకొని
నోటీస్ లో ప్రధానంగా ఒక మెన్షన్ చేశారు. ఓ ప్రధాన పత్రికలో వచ్చిన అంశాన్ని, దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్ లను వాళ్ళు హెచ్ఆర్సీ మెన్షన్ చేసి అది తెలంగాణ డీజీపీకి నోటీసులు అయితే పంపించారు. కళ్యాణ్. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే సిసిఎస్కి సంబంధించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో తనను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు తనని అతి దారుణంగా, అతి కిరాతకంగా ఒక కానిస్టేబుల్ని చంపి ఒక పాడుబడ్డ ఒక లారీలో దాక్కున్నాడని స్థానికులు చెప్పడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక 2 రోజులు కూడా అయిన తర్వాత మొత్తానికైతే పోలీసుల దగ్గర నుంచి రివాల్వర్ తీసుకొని తను పారిపోయే ప్రయత్నం చేశాడు. వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి వివరాలు అయితే ప్రస్తుతానికి డీజీపీకి వెల్లడించారు. సో మొత్తానికి ఆ డీజీపీకి ప్రస్తుతానికి హెచ్ఆర్సీ, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇటు మానవ హక్కుల సంఘం, న్యూస్ పేపర్స్లో వచ్చిన, మాధ్యమంలో వచ్చిన ఆ ఆర్టికల్స్ని ఆధారంగా చేసుకొని 2 రోజుల క్రితం అరెస్ట్ అయిన మనిషిని మీరు ఎన్కౌంటర్ చేశారా, ఎలా చేశారు, ఈ సంఘటన ఎలా జరిగింది అన్న దానికి సంబంధించిన వివరాలన్నీ నవంబర్ 24 లోపల సమర్పించాలని చెప్పేసి డీజీపీకి అయితే ఆదేశాలను పంపించినట్టు తెలుస్తుంది. సో ఒక్కసారిగా ఇటు రియాజ్ ఎన్కౌంటర్ని మీరు సమర్థిస్తున్నారా, ఇటు పోలీస్ చర్య కరెక్టేనా, పోలీసులు చేసింది కరెక్టేనా, దాంట్లో వాస్తవాలు ఉన్నాయనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా, ఏంటి అనేది మీ అభిప్రాయాలని కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఏది ఏమైనా ఒక పోలీస్ వ్యక్తిని, ఒక సిసిఎస్ కానిస్టేబుల్ని, తనను పట్టుకోవడానికి వచ్చిన ఒక సిసిఎస్ కానిస్టేబుల్ని అతి దారుణంగా, కిరాతకంగా చంపాల్సిన అవసరం అయితే లేదు. అంటే తనకి ఆ కానిస్టేబుల్తోని ఎలాంటి వైరం కానీ, వివాదం కానీ లేనప్పుడు తను లొంగిపోయి ఉండుంటే బాగుండేది, అంతే కానీ తనని చంపాల్సిన అవసరం ఏంటి? సో మొత్తానికైతే ఇటు ప్రమోద్ని చంపిన రియాజ్ని మరి పోలీసులు కావాలని ఎన్కౌంటర్లో చంపారా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపై మొత్తానికైతే దర్యాప్తు చేయాలని చెప్పేసి ఇటు మానవ హక్కుల సంఘం అయితే ఒక నివేదికని ఇవ్వాలి అని చెప్పేసి ఇటు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి నివేదికని నవంబర్ 24 లోపల సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఈ కథనంపై రియాజ్ చేసిన చర్య, అలాగే రియాజ్ని మరి ఎన్కౌంటర్లో చంపారా, లేకపోతే ఆయన నిజంగానే రివాల్వర్ తీసుకొని చంపే ప్రయత్నం చేశారా, మానవ హక్కుల సంఘం ఏదైతే నివేదిక ఇవ్వాలని అంటుందో దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. అలాగే మా ఆర్టీవీకి సంబంధించిన పోల్, రియాజ్ ఎన్కౌంటర్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. ఇప్పటికే 70% మంది అవునని అంటున్నారు, 30% మంది మాత్రం కాదని అంటున్నారు. మరి కాదని అన్న వాళ్ళని మీరు ఎందుకు కాదంటున్నారో దానికి సంబంధించిన అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను వాటన్నిటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో అవునని ఎవరైతే సమర్థిస్తున్నారో, ఎందుకు సమర్థిస్తున్నారు మీరు అన్న విషయంపై కూడా మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే ఇటు రియాజ్కి సంబంధించిన ఎన్కౌంటర్పై అనుమానాలు అయితే వ్యక్తపరుస్తుంది మానవ హక్కుల సంఘం. సో దానికి సంబంధించి నివేదికను ఇవ్వాలని చెప్పేసి నవంబర్ 24 లోపల నివేదికను ఇవ్వాలని చెప్పేసి మొత్తానికైతే ఆదేశాలను ఇచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.